పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి సోమవారం నెల్లూరులో పర్యటించారు. తెలుగుదేశం పార్టీ నేత వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఇంటికి పుదుచ్చేరి సీఎం వెళ్లారు. రోడ్డు మార్గంలో యానాం వెళుతూ దారిలో నెల్లూరులోని అబ్దుల్ అజీజ్ ఇంటికి రంగస్వామి వెళ్లారు. సోమవారం ఉదయం 10:30 ప్రాంతంలో అబ్దుల్ అజీజ్ ఇంటికి వెళ్లిన రంగస్వామికి అక్కడ ఘన స్వాగతం లభించింది. పుదుచ్చేరి సీఎంను శాల్వా పుష్పగుచ్చంతో సత్కరించిన అజీజ్ ఆయనకి తిరుపతి ప్రసాదం అందజేశారు. అనంతరం అజీజ్ ఇంట్లోనే రంగస్వామి టిఫిన్ చేశారు. ఆ తర్వాత యానాం బయలుదేరి వెళ్లారు. యానాంలో జీఎంసీ బాలయోగి స్టేడియంలో సోమవారం రాత్రి 23వ ఫలపుష్ప ప్రదర్శనను సీఎం రంగస్వామి ప్రారంభించనున్నారు. పుదుచ్చేరి సీఎం రంగస్వామికి తన కజిన్ రఫీ అత్యంత సన్నిహితంగా ఉంటారని అబ్దుల్ అజీజ్ మీడియాకి తెలిపారు. తాను వక్ఫ్ బోర్డు చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా తనను అభినందించేందుకు సీఎం రంగస్వామి వచ్చారని చెప్పారు. యానాం వెళుతూ తన ఇంటికి వచ్చి తనను అభినందించారని వెల్లడించారు. గతంలోనూ పలుమార్లు రంగస్వామి తన ఇంటికి వచ్చారని గుర్తు చేశారు. రామస్వామి గారు పాండుచేరి ముఖ్యమంత్రి, వారు 5 సార్లు పాండుచేరికి ముఖ్యమంత్రి. మా కజిన్ రఫీ గారు ఆయనతో చాలా సన్నిహితంగా ఉండడం, అదేవిధంగా గతంలో కానీ అనేక సార్లు మాకు పరిచయం ఉండడం, తను యానాంకి వెళ్తూ నాకు ఈ యొక్క బోర్డ్ చైర్మన్ కావడం తెలుసుకొని ఆయన నన్ను గ్రీట్ చేయడానికి వచ్చారు. జస్ట్ ఫార్మల్ ఏం కాదు, ఇది ఒక సన్నిహితంతో వచ్చిన ఒక కార్యక్రమం మాత్రం. సో ఆయనతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాం. కొన్ని మా చంద్రబాబు నాయుడు గురించి కానీ చాలా గొప్పగా చెప్పారు. ఆయన నాకు ఎప్పటి నుంచో తెలుసు, ఆయన అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది, మీ రాష్ట్రం బాగుపడుతుంది అని కానీ చెప్పారు. చాలా అనుభవమైన వ్యక్తి. సో అటువంటి వాళ్ళతో కలవడం, వారు కానీ ఇప్పుడు బీజేపీతో ఎన్డీఏలో ఉన్నారు. సో నిజంగా వాళ్ళందరితో కలవడం చాలా సంతోషం. మరి కట్టసిగా ఇక్కడ వచ్చారు, మేమందరం కానీ ఆయన్ని గౌరవించుకున్నాం.